UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే శివాజీ గారు. నమస్తే నాగేంద్ర కుమార్ గారు. ఈరోజు 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు అనుకున్న పార్టీ కానీ లేకపోతే మీరు అనుకున్న సంవిధానం ఏర్పడింది. ఏమనిపిస్తుందండి మీకు? వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎమ్మెల్యేలతో సహా ఎంపీలతో సహా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే కర్మ తిరిగి తిరిగి మన దగ్గరికే వస్తుంది. నువ్వు అనుకుంటున్నావు కదా నీ కర్మ ఎలా కాలుద్దో చూడు. నువ్వు రాష్ట్రం మీద విషం చిమ్మావు. గడిచిన 10 సంవత్సరాలుగా ఇప్పుడు కూడా అదే విషయాన్ని చిమ్ముతున్నావు. గుర్తుపెట్టుకో. ఎంత ఏడిపించారు సార్ హైదరాబాద్లో, ఎంత ఏడిపించారండి. ఒక నిజాయితీపరుడైన జర్నలిస్ట్ని చాలా శక్తియుక్తులతో తెలుగు జర్నలిజానికి, తెలుగు పొలిటికల్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చిన వ్యక్తిని, ఆయనతో పాటు నన్ను ఈ 5 ఏళ్ళు ఎట్లా సస్టైన్ చేయగలుగుతారండి? బికాజ్ ప్రతిపక్ష హోదా కూడా రాలేదు కదా, దాని మీద మీదైన కామెంట్ ఏంటి? పోలీసులు వచ్చి రాకపోతారు కదా. చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉంటే అరెస్ట్ చేశావు. అన్న క్యాంటీన్ ఏం చేసి ఆ ప్రజావేదిక ఎందుకు కూల్చేశావు? నాకు నేను చూసినటువంటి ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి నేను చూసిన ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం జరగని పని. గడిచిన ఎన్నికలు ప్రజలు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి కసితో ఇక మళ్ళీ ఎప్పటికీ రాకూడదు అని వేశారు సార్. రేపు పొద్దున నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగబోతావు. వాళ్ళ నాన్నగారు ఏదైతే చేసిపోయారో మళ్ళీ తిరిగి వారి దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఎంత తెలివిగా అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోవటలన్నింటినీ బద్దలు కొట్టి విడదీసి వాటిని ఇచ్చేసారు, రీఆర్గనైజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఆ అవకాశం తెలుగుదేశం పార్టీకి వచ్చింది. ఇప్పుడు రోజా గారి తాలూకు భవిష్యత్తు ఎలా అనిపిస్తున్నారు? ఎక్కడో చోటను బతకాల్సిందే. మళ్ళీ ఇక్కడికి వచ్చి సినిమాలు చేస్తామైతే ఉండవాలి. అరుణ్ కుమార్ గారు దారుణమైన మనిషి ఉన్నారు. అత్యంత అమానుషంగా మాట్లాడతారు. చేరువయ్యా వైసీపీలో చేరుతానని చెప్పి అడిగి ఆ పార్టీ తరఫున మాట్లాడు, మళ్ళీ విషం చెమ్మటం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎగదోలుతారు వీళ్ళంతా, ఈ బ్యాచ్ అంతా. ఈ అరుణ్ కుమారు, ఈ ఐవైఆర్ కృష్ణారావు, అతను ఒకడు. ప్రభుత్వం మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ మీ ఇష్టం వచ్చినట్లు పేట్రేగితే బెంచ్ సర్కిల్లో మీరు మోకాళ్ళ మీద కూర్చొని అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళి మీ 3 ఛానల్స్ ఓనర్స్, ఈ లోపల ఉన్న ఈ ఎడిటర్ ఎదవలో నా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, తోలు తీస్తా. ఇంకా ఏం ట్రిపుల్-ఆర్ని తీసుకొచ్చి మీరు ఒళ్ళు హోనం చేయాలా? మీరంతా లోకేష్ బాబుని కనీసం కొన్ని కోట్ల రూపాయలు పెట్టి పప్పు అని చెప్పి క్రియేట్ చేయడానికి 5 సంవత్సరాలు పడితే, ఈ 5 సంవత్సరాలది ఒక యువగళంతో లెఫ్ట్ లెగ్తో తంతే 90,000 మెజార్టీతో గెలిచాడు. మీ నాయకుడి కంటే ఎక్కువ మెజార్టీతో గెలిచాడు. రాసి పెట్టుకోండి, భవిష్యత్ చీఫ్ మినిస్టర్ అతను. షర్మిల వచ్చినా పర్వాలేదు, కొంచెం సెన్స్ ఉంది ఆవిడ. ఎవరొచ్చినా పర్లేదు, కానీ ఈయన మాత్రం రాకూడదు సార్. ఈయన వస్తే మాత్రం ఆవిడ అంత పాయింట్ ని మేము సిద్ధం అంటున్నావు, దేనికి సిద్ధం? నువ్వు ఒక పేపర్ లేకుండా మాట్లాడుద్దండి, గంటల తరబడి మాట్లాడగలుగుతారు పేపర్ లేకుండా. మంచి ఆరేటర్. మరి నేను అంటున్నాను అది కాదు, అవగాహన లేకుండా అలాగే. ఈయనకి ఏది లేదు. మొన్న కనీసం నేను ఎందుకు ఓడిపోయానో నాకు తెలియట్లేదు, ఏమైపోయారో తెలియట్లేదు,
హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. రియల్లీ దిస్ ఈజ్ ఎ స్పెషల్ టచ్. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయబోతున్న ఈ గెస్ట్ సంచలనాత్మకమైన వ్యక్తి. అటు సినిమా ఇండస్ట్రీలో అపారమైన అనుభవం, అద్భుతమైన పాత్రలతో ఇన్నాళ్ళు కొనసాగుతూ, మరో పక్క తెలుగుదేశం అని అనకూడదు కానీ బట్ ప్రజా సంక్షేమం కానీ లేకపోతే ప్రజాభివృద్ధి దృష్ట్యా ఏ పార్టీ అధికారంలోకి రావాలి, ఏ పార్టీ వల్ల ప్రజానీకానికి నష్టం జరుగుతుంది, వీటి మీద చాలా పటిష్టమైన సమతౌల్యమైన బ్యారేజ్ వేసుకుని ఎప్పటికప్పుడు తనదైన గళాన్ని విప్పుతూ అందరినీ చైతన్యపరిచే ఆ ప్రక్రియలో ఎప్పుడూ ముందుండే ఈ వ్యక్తి మరెవరో కాదు, మన యాక్టర్, హీరో అండ్ ఐ కాంట్ కాల్ హిమ్ పాలిటీషియన్ బట్ ఈజ్ ఎ స్టేట్స్ మ్యాన్. శివాజీ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. లెట్ us వెల్కమ్ హిమ్ ఫర్ ది ప్రోగ్రామ్. నమస్తే శివాజీ గారు. నమస్తే నాగేంద్ర కుమార్ గారు. చాలా సంతోషం. ఎందుకంటే సీనియర్స్ అంతా తగ్గిపోయారు జర్నలిస్టులో. జర్నలిజమే దాని రూపురేఖలు మారిపోయినాయి. ఎంత బాగుండేది. మనం 90sలో షూటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ, షూటింగ్స్కి లొకేషన్కి జర్నలిస్టులు వచ్చినప్పుడు కానీ దానికోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉండేది, పండగ లాంటి వాతావరణం ఉండేది. అలాగే హైదరాబాదు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆ రోజు జర్నలిస్టుల విలువలు, రాజకీయ జర్నలిస్టులు కూడా, పొలిటికల్ జర్నలిస్టులు కానివ్వండి, ఆ విలువలు అన్నీ పోయినాయి సార్. ఇప్పుడు జర్నలిస్టులు లేరు, రాజకీయాల్లో జర్నలిస్టులు లేరు. జర్నలిస్టులు మెజారిటీ, మంచి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని చూడగానే నాకు ఒకసారి ఆ పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినాయి నాగేంద్ర గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇవాళ రేపు మేజర్ మెయిన్ స్ట్రీమ్ జర్నలిజంని ఈ సోషల్ మీడియా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది వరల్డ్ వైడ్ సార్. ఒకటి అందులో ఏంటంటే ఫ్లో విత్ ది టైడ్ అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. బట్ ఏదో రోజు దానికి కూడా చెక్మేట్ వస్తుంది. ప్రతిదానికి ఉంటుంది, చెక్మేట్ వస్తుంది. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది. అప్పుడు రెగ్యులేటరీ వ్యవస్థ ఏర్పాటు కావచ్చు. మరి విచ్చలవిడితనం అయిపోయింది, వాళ్ళకి కావాలి విచ్చలవిడితనం అయిపోయింది. రెగ్యులేటరీ వ్యవస్థ ఉండాలి. ఏ దేశంలోనైనా సరే సోషల్ మీడియా మీద ఒక రెగ్యులేటరీ వ్యవస్థ అనేది నిర్మాణాత్మకంగా దేశ భవిష్యత్తు కోసం, మంచి భావితరాలకి మంచి రాజ్యాన్ని ఇవ్వటం కోసం రెగ్యులేటరీ వ్యవస్థ ఉండాలి. పర్టికులర్గా ఇప్పుడు అమెరికాలో ఉండి ఒక అతను విచ్చలవిడితనం పట్టుకొస్తారు ఖచ్చితంగా. అతను అనుకుంటున్నాడు ఏం పట్టుకురారు, నన్ను ఏం చేయలేరు అనుకుంటున్నాడు. ఖచ్చితంగా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ తోటి చర్చలు మొదలైనవి. ఖచ్చితంగా అక్కడ రాయబారితో మాట్లాడతారు. వారిని చక్కగా మంచి పద్ధతుల్లో ఇండియాకి తీసుకొస్తారు. ఏం అనుమానం లేదు. లేదా అక్కడే అతనికి ఈ వీడియోస్ అన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టారు. అమెరికాలో ఉన్నటువంటి ఇదేంటంటే, ఆ దేశంలో ఉండి ఇంకొక దేశం మీద కానీ, ఇంకొక దేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థ మీద కానీ రేసిజం, లైక్ పొలిటికల్ రేసిజం, అలాంటిది క్రియేట్ చేయటం అనేది నేరం ఆ దేశంలో. సో మన ఎన్ఆర్ఐలు పాపం వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ టెన్షన్లో వాళ్ళకు ఉంటాయి. అక్కడ లాయర్ల ఫీజులు ఎక్కువ, పాపం పట్టించుకోలేకపోవచ్చు. ఏంటంటే విచ్చలవిడితనాన్ని సోషల్ మీడియాలో మంచిది కాదు. ఎప్పుడు కూడా రాజకీయ విమర్శలు చేయొచ్చు, నా డాష్ డాష్, లా డాష్ డాష్. ఆ బాబు గారిని అయితే ఒక మాట కాదు. అలాగే ఇంకా ఉన్నారు, ఒక 4-5 ఉన్నారు బయట దేశాల్లో ఉండి ప్రతిరోజు ఓడిపోయిన తర్వాత, వైసీపీ ఓడిపోయిన తర్వాత కూడా అదే స్థాయిలో విరుచుకొని పడుతున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, నాకు యుఎస్ వీసా ప్రాబ్లం లేకపోతే నేను వెళ్ళేవాడిని ఖచ్చితంగా, యూకే మాత్రం వెళ్తా ఖచ్చితంగా. బాగా రెచ్చిపోతున్నారు. తప్పది. ఈ రాజకీయ నాయకుడి గురించి గొప్పగా చెప్పుకో, ఏమైనా చేసుకో, అబద్ధాలు స్ప్రెడ్ చేయొద్దు. అది ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రాష్ట్రం మీద ఇలాంటి స్ప్రెడ్, బ్యాడ్ న్యూస్లు, తప్పుడు సమాచారం అందించడం అనేది చాలా పెద్ద నేరం. అది ఖచ్చితంగా స్పందించాల్సిందేనండి, సమయం ఇది. అదే నిజంగా. అంటే మీరు ఏ రోజున పార్టీ తరఫున కానీ ప్రభుత్వాల్లో కానీ ఏ రోజున ఏ పదవి ఆశించకుండా మీదైన గళాన్ని చాలా గంభీరంగా, చాలా గొప్పగా మాట్లాడుతూ వచ్చారు ఈ రోజు వరకు. ఓకే, మీరు దేని గురించి అయితే పోరాడారో అది ఈ రోజు మీకు మిషన్ కంప్లీటెడ్. ఈ సందర్భంగా ఒకసారి గత 5 ఏళ్ళలో
జరిగిన ఒక కార్యక్రమాన్ని కానీ ఈరోజు 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు అనుకున్న పార్టీ కానీ లేకపోతే మీరు అనుకున్న సంవిధానం ఏర్పడింది ఈ రోజున, ఏమనిపిస్తుందండి మీకు? డెఫినెట్గా అండి. నేను అంటే జనంలో తిరిగాను కాబట్టి చెప్పాను, ఇంత ముందే చెప్పాను, ఎలక్షన్ ముందే చెప్పాను, ఈవెన్ బాబు గారికి కూడా చెప్పాను, తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఊహించని మెజారిటీలు రాబోతా ఉన్నాయండి అని కూడా చెప్పాను. సో ఏంటంటే ఇప్పటికి కూడా వైసీపీ క్యాడర్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు కులం ఇష్టమా, నిజంగా ఆ పార్టీ ఇష్టమా, ఇష్టమైతే మార్చుకోమని నాయకుడికి చెప్పటం అనేది ఒక బాధ్యత, మీ బాధ్యత. రాష్ట్రం ఇంపార్టెంటా, భావి తరాలు ఇంపార్టెంటా ఆలోచించుకోండి. నేను ఈరోజు అందరికీ ఒకటి క్లియర్గా వైఎస్ఆర్సిపిలో ఉన్న ఎమ్మెల్యేలతో సహా ఎంపీలతో సహా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదండి. తను నేర్చుకున్నది వ్యాపారం, ప్రజలు, పరిపాలన, భావితరాలు, వాళ్ళ అవసరాలు, ఇలాంటివి ఆయనకు తెలియదు. ప్లీజ్, అతను జగన్మోహన్ రెడ్డి గారు నాట్ అట్ ఆల్ ఏ పొలిటీషియన్, హీఈస్ ఎ బిజినెస్ మ్యాన్. తను మీరందరూ గత 10 రోజుల నుంచి మీరంతా చూస్తూ ఉన్నారు, అంతకుముందు కూడా చెప్తా ఉన్నాం, అతను బిచ్చం వేసినట్టు వేస్తే వీళ్ళు పడి ఉంటారు, నాకు ఓట్లేస్తారు అనే భావంతో ఉన్నాడు. విద్యా వ్యవస్థను మార్చానంటాడు, డబ్బులు ఇచ్చానంటాడు, లేదంటే ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన మటన్ షాపులు, మంగళ షాపులు, గొర్రెల పెంపకం, వీటితోటి అభివృద్ధి జరుగుతుంది అని చెప్తున్నాడు. ఇలాంటివన్నీ అసలు ఎలా, నేను అనేది ఒకటే, ఇంత కులపిచ్చి ఉండకూడదండి, ఇంత కులపిచ్చి ఉండకూడదు ఎవరికి కూడా. అది అమ్మోళ్ళైనా రెడ్లైనా ఎవరైనా ఇంత కులపిచ్చి ఉండకూడదు. ఎవడికి ఏమీ చేయడు. ఇటువంటి పరిస్థితుల్లో అతన్ని గుడ్డిగా ఫాలో అవుతున్నారంటే మీరు మనుషులేనా? ఒకసారి మనం ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు నాయుడు గారు రాలా, విమర్శించా, నా బాధ్యత. నాకు చంద్రబాబు నాయుడు గారి కంటే రాష్ట్రం ఇంపార్టెంట్. కరెక్ట్ మాట్లాడారు మీరు, నాకు గుర్తుంది. నేను మాట్లాడాను, ఒక అడుగు ముందుకు వేసి ఎక్కువ కూడా మాట్లాడాను, పర్సనల్గా కాదు, రాజకీయ విమర్శలు చేశాను నేను. అదే చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేస్తా అంటే అడ్డంగా నిలబడ్డాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి రాజకీయాల్లో అరుదుగా ఉంటాడు, ఒక విజనరీ. అరుదుగా వస్తాడు. కొన్ని జనరేషన్స్కి ఒక వ్యక్తి అరుదుగా వస్తాడు. అలాంటి అరుదైన తెలుగు జాతి రత్నం ఆయన. సైబరాబాద్ను కట్టింది ఆయన కదా. ఈ హైదరాబాద్ నగరంలో, తెలంగాణలో ఈరోజు ఇంత అభివృద్ధికి కారణం ఆయన కాదా? అవును, మొన్న పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా నేను సైబరాబాద్ నుంచి వస్తుంటే అలాంటి విజన్ ఉన్న వ్యక్తి, ఇన్ని వందల వేల కోట్ల వ్యాపారం జరుగుతున్న ఒక వ్యవస్థని నెలకొల్పిన వ్యక్తిని ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న కారణంలో పెట్టి అని ఆ రోజు మాట్లాడారు. ఎంత దుర్మార్గం అండి అది, అసలు ఎంత దుర్మార్గం. ఆయన్ని, ఆ వ్యక్తిని కాపాడుకోవడం మన బాధ్యత అనిపించింది సార్. లేకపోతే ఆ రాష్ట్రాన్ని మర్చిపోవటమే. ఇది నా స్టేట్మెంట్, మీకు తిరుగుతూ ఉంటుంది చూడండి వీడియోలో. 2024లో గనక చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాకపోతే ఇక ఈ రాష్ట్రాన్ని మర్చిపోవటమే అని చెప్పి అది ఒక వీడియో తిరుగుతూ ఉంటుంది, మీకు చూడండి. అది 2020లో చేసింది అనమాట అది. ఎందుకంటే ఆయనకేం తెలియదండి జగన్మోహన్ రెడ్డి గారికి. మళ్ళీ చెప్తున్నా, షర్మిల గారు అసలు కంపారిజనే కాదు, అసలు వాళ్ళిద్దరికి కంపారిజనే కాదు. షీఈస్ బ్రిలియంట్, చాలా తెలివైన రాజకీయ నాయకురాలు, సందర్భోచితంగా మాట్లాడుతుంది. తెగింపు విమర్శలు కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా విమర్శలు మొదలు పెడుతుంది. అవును, అంత తెగింపున్న మహిళ, అన్నీ ఉన్నాయి. మరి ఆయన దగ్గర ఆమెలో ఉన్న దాంట్లో రవ్వంత కూడా లేదండి. ఒకటే టార్గెట్, ఎర్న్ మనీ, డబ్బు సంపాదన, విచ్చలవిడతనం. తనకు నచ్చిన వాళ్ళైతే ఇష్టం వచ్చినట్టు ఉద్యోగాలు ఏం చేశారు. 30,000 ఉద్యోగాలు, 60,000 ఉద్యోగాలు వేయించారంట. అవును, వస్తున్నాయి బయటికి. ఐ థింక్ నేను అనేది, అరే బాబు, శివాజీని విమర్శించండి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి.
నాకు తెలుసు పట్టకరావడం కూడా తెలుసు. ఇప్పుడు మిమ్మల్ని పట్టకరావడం పెద్ద క్వశ్చనే కాదు నాకు. హ్మ్. ఏది రాజ్యాంగబద్ధంగా సైబర్ లా ఏదైతే ఉందో దాని ప్రకారం ప్రతి ఒక్క యదవని తీసుకొచ్చి కట్టి పడేయగలను అక్కడ పోలీసుల ముందు. అలా చేయొచ్చు. కానీ ఏంటంటే మీకు విలువ ఇవ్వదలుచుకోవాలా నేను. మీరు ఆఫ్టర్ ఆల్ గాళ్ళు. కాకపోతే జర్నలిజం పేరుతోటి కొంతమంది ఇవి ముదురుతున్నాయి, బాగా ముదిరిపోయినాయి. ఈ మధ్య వింటున్నాం ఎవరో ఒక అతను కాస్ట్లీయెస్ట్ జర్నలిస్టు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి సౌత్లో కదా ఇండియాలోనే ఒక అతని గురించి ఏదో సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది. ఇలాంటి యదవలు ఇంకా 2-3 తయారవుతున్నారు. ఈ యదవలు ఇవేంటంటే ఇంకొక అతను అండి, సాయి అని జర్నలిస్ట్ అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు. సాయి క్లియర్గా చెప్తున్నా, నేనేదో చాలా తెలివిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నానని చెప్పి ప్రతీ నెల నీ జీతం నీకు రావాలంటే నేను చాలా తెలివిగా రెండు సార్లు 2 వీడియోలు వేస్తాడండి చంద్రబాబు నాయుడు గారి గురించి పోగొట్టా 10 వీడియోలు విషయం చిమ్ముతూ ఉంటాడు. సాయి చెప్తున్నాను, ఖచ్చితంగా నిన్ను వదిలే ప్రసక్తే లేదు. గుర్తుపెట్టుకో ఈ మాట. నువ్వు రాష్ట్రం మీద విషయం చిమ్ముతున్నావు, చాలా 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 అతి తెలివితేటలు ఉపయోగిస్తున్నావు. గుర్తుపెట్టుకో, కర్మ తిరిగి తిరిగి మన దగ్గరికే వస్తుంది. నువ్వు అనుకుంటున్నావు కదా నీ కర్మ ఎలా కాలుద్దో చూడు. నువ్వు రాష్ట్రం మీద విషం చిమ్మావు గడిచిన 10 సంవత్సరాలుగా, ఇప్పుడు కూడా అదే విషయాన్ని చిమ్ముతున్నావు. గుర్తుపెట్టుకో, నీకు పిల్లలు ఉన్నారు, భావితరాల భవిష్యత్తు మీద విషం చిమ్ముతున్నావు. నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద కాదు. గుర్తుపెట్టుకో, చంద్రబాబు నాయుడు గారికి ఊడేది ఏం లేదు. ప్రజలే ఆహ్వానించి 164 సీట్లు ఇచ్చారు. నువ్వెవడరా? ఏం జర్నలిజం నీది? ఏం జర్నలిజం నీది? ఒక్కదాని మీద నీకు క్లారిటీ ఉందా? నీదంతా కూడా ఏంటి చెప్పిన సబ్స్క్రైబ్డ్ బేస్డ్. ఎందుకంటే వైసీపీ క్యాడర్ కావాలి, పవన్ కళ్యాణ్ గారి క్యాడర్ కావాలి, బీజేపీ క్యాడర్ కావాలి. ఏం తమాషా చేస్తున్నావా? నీ మీద కేసులు పెట్టడం 10 నిమిషాల పని. 10 నిమిషాల పని. మార్చుకో, మనిషిలాగా మారు. నీకు పిల్లలు ఉన్నారు. 5 కోట్ల జనాభా ఉన్న 6 కోట్ల జనాభా ఉన్న ఆ ప్రాంతంలో ఇప్పుడు మొదలైంది అసలైన పరిపాలన. ఇష్టం వచ్చినట్టు పేలితే మాత్రం సాయి ఖచ్చితంగా నీ బతుకు కూడా గుర్తుపెట్టుకో ఐటీ డిపార్ట్మెంట్లో ఉంటుంది. గుర్తుపెట్టుకో, నీ సంపాదన, నీ వ్యవహారాలు, నీ ఆస్తులు మొత్తం బయటికి తీస్తున్నారు. గుర్తుపెట్టుకో, వదిలేస్తారనుకున్నారా మీరంతా? మీ ఇష్టం వచ్చినటువంటి జర్నలిజం అని చెప్పి ఎర్నలిజం మొదలుపెట్టిన మీరు. కానీ ఏంటంటే నేను కేవలం మీలాంటి సన్నాసుల్ని టార్గెట్ చేసి ప్రజల్ని డైవర్ట్ చేయదలుచుకోవాలా. ప్రజలకు కావాల్సిన ఆంధ్రప్రదేశ్ అమరావతి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, వీటి గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఈ ఎదవలు చెప్పే సొల్లు గురించి ఎవడు ఆలోచించట్లా. ఉన్నారు 4 ఎదవలు ఉన్నారండి ఇంకెప్పుడు కూడా యూట్యూబ్లో. వాడు పొట్టు ఉంటాడు, పీడీటీవీ అని కనపట్లేదు. వాడి కోసం తిరుగుతున్నారు పోలీసులు. అంతా విషం అండి, అంతా విషం. డబ్బుతోటి అంటే ఇప్పుడు ఎలా యూట్యూబ్ కాదండి, ఇక్కడ కూడా హైదరాబాద్ బేస్డ్ యూట్యూబర్స్ కొంతమంది ఉన్నారు. మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ లో చేసిపోయి బయట టీవీ ఛానల్స్ యూట్యూబ్స్ పెట్టేసి ఉన్నారు, విషం చిమ్ముతా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, దేనికైనా ప్రకృతి చూస్తూ ఉంటది. మన కర్మ తిరిగి మళ్ళీ మన దగ్గరకు వస్తే గుర్తుపెట్టుకోండి. నిజాయితీగా నిజంగా ప్రజల కోసం పనిచేయండి, మీకు బ్రహ్మరథం పడతారు. లక్షల మంది వస్తారు సబ్స్క్రైబర్స్. ఇలాంటి సన్నాసి వా పార్టీలకి ఈ పార్టీలకి పెట్టేసి మధ్యలో మనం తమాషా చూస్తా సబ్స్క్రిప్షన్స్ కోసం ఏడిస్తే కష్టం. నా బొట్టోడిగా కాలిద్ది, తోలు తీసేస్తాడు. కానీ ఇప్పుడు జరుగుతున్న మార్పులు చేర్పులు చూస్తే మాత్రం చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఎందుకంటే అనిత్ గారు, ఆవిడ హోమ్ మినిస్టర్ అయిన తర్వాత అంతకుముందు పోలీసులు ఆవిడ అడ్డుకుని లోపలికి కూడా వెళ్ళనివ్వకుండా, అనిత్ గారు ఆవిడ మళ్ళీ అందరూ సెల్యూట్లు కొట్టి సహజం సార్. అదే చెప్తున్నా సార్, ఎప్పుడైనా సరే ప్రకృతి మనందరికంటే చాలా గొప్పది. అవును. ఎక్కడ దెబ్బతిన్నామో ఒకవేళ నిజాయితీగా ఉండి ఎక్కడైతే దెబ్బతింటామో మళ్ళీ తిరిగి నీకు కిరీటం పెడుతుంది ప్రకృతి. మమ్మల్ని ఎంత ఏడిపించారు సార్ హైదరాబాద్లో, ఎంత ఏడిపించారండి. ఒక నిజాయితీపరుడైన జర్నలిస్ట్ని తన శక్తియుక్తులతో తెలుగు జర్నలిజానికి, తెలుగు పొలిటికల్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చిన వ్యక్తిని, ఆయనతో పాటు నన్ను 5 సంవత్సరాల పాటు నరకం చూపించారు సార్ ఈయన బిడ్డలు. ప్రకృతి ఊరుకుంటుందా? తిరిగి 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 అక్కడికి తీసుకొచ్చింది మళ్ళీ. ఎగ్జాక్ట్లీ.
ఎన్ని అరాచకాలు చేశారనుకుంటున్నారు ఈ ఎదవలో? ఎన్ని అరాచకాలు అనుకుంటున్నారు సార్? ఈ ఊళ్ళో నాకు ఇల్లు ఇచ్చేవాళ్ళు లేడు సార్, తెలుసా మీకు? ఈ నా కొడుకులు చేసిన పనికి వీళ్ళు నా బిడ్డలు వరుసన ఊరికొక విల్లా కడుతున్నారు, ఊరికొక విల్లా, పేటకు ఒక విల్లాలు కట్టుకొని తిరుగుతూ ఉంటే భగవంతుడు చూస్తా ఊరుకుంటాడు సార్? నేను చెప్తున్నా కదండి, మనం ఎవరినో మభ్య పెడుతున్నాం, భలే ప్లే చేస్తున్నాం అని చూస్తారు సరా, ఘోరమైన దెబ్బ తింటారు సార్ ఎప్పుడైనా సరే. అలాంటి దెబ్బే జగన్మోహన్ రెడ్డికి కూడా తగిలింది. అదే ఇప్పుడు లేటెస్ట్ నేను ఇలా భలే మేనేజ్ చేస్తున్నాను. పేదలకి పెత్తందారులకి పోరాటం అన్నాడు రిషికొండలో. అది ఏం కట్టాడండి? వాళ్ళ వీడియోలో చూడండి, ఎవరు యొద్దు. రోజా గంటకో మాట మాట్లాడారు మేడం, మొన్న కూడా మాట్లాడారు కదా ఆవిడ. మళ్ళీ నిన్న ట్వీట్, అది టూరిజం కోసం చేసింది కదా. మరి అంతకుముందేమో ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ కోసం మేము అక్కడ వైజాగ్లో కట్టామని ఆవిడ వీడియోలే, డైరెక్ట్ రికార్డెడ్ వీడియోస్ ప్రతి చోట. నిన్న తాడేపల్లిలో కూడా చూడండి, బజార్ ఆక్రమించేశాడు. పేదవాళ్ళందరినీ ఆ పక్కన కరకట్ట మీద బకింగ్హామ్ కెనాల్ చుట్టూ ఉండే వాళ్ళందరూ మొత్తం లేపేశారు. అక్కడ ఇల్లు వేసుకున్న వాళ్ళందరినీ వేసేసి రోడ్డు వేస్తే వేసావు. ఆ రోడ్ల నుంచి ఎవరు నడవటానికి వెళ్ళలేదు. భయస్తుడండి. అంత భయం దేనికండి ఒక ముఖ్యమంత్రికి? రిషికొండ ప్యాలెస్ కి సంబంధించి నేషనల్ నెట్వర్క్ లో కూడా చాలా చూసాను జరిగింది. అర్నబ్ గోస్వామి సార్ ఒకటే రిపబ్లిక్ టీవీలో చేశాడు. వాళ్ళకి ఏం చెప్పినా సరే మీద పట్టమేనండి. అది బుల్డోజ్ చేస్తారు, వాళ్ళకున్న గుణం అది, బుల్డోజ్ చేసే గుణం. మొత్తం అలా తయారు చేశారు వాళ్ళ వ్యవస్థని. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.